చేసుకుంది అని ఓర్వలేక కక్షతో కూతురు కుమార్తె పెళ్లి చేసుకున్న వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. తన సోదరి వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కక్షతో సోదరి చేసుకున్న వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు అని ఆరోపిస్తోంది ఆమె భార్గవి. కృష్ణను అత్యంత దారుణంగా చంపేశారు. కృష్ణ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. భార్గవి అన్న నవీన్తో పాటు బైరి మహేష్ని ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు హత్యలో మరో ఇద్దరికి సంబంధం ఉంది అని తెలుస్తోంది. కులాంతర వివాహం చేసుకుంది అనే కారణంతో భార్గవి పెళ్లి చేసుకున్న వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు సోదరుడు మరో వ్యక్తితో కలిసి అని ఆమె ఆరోపిస్తోంది. 6 నెలల క్రితం భార్గవి కృష్ణను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత సూర్యాపేటలోనే కాపురం పెట్టారు ఇద్దరు. ఎప్పటికైనా చంపేస్తామంటూ గతంలో కృష్ణకు బెదిరింపులు కూడా వచ్చాయని చెప్తున్నారు. ఆదివారం సాయంత్రం కృష్ణను వ్యవసాయ బావి దగ్గరకు మహేష్ ఫోన్ చేసి పిలిచాడు. ఆ తర్వాత కృష్ణ మృతదేహం లభ్యం కావడంతో భార్గవి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ప్రస్తుతం భార్గవి ఆర్టీవీ స్టూడియోకి అందుబాటులో ఉంది. ఆర్టీవీ స్టూడియోలో ఆర్టీవీతో భార్గవి ఉన్నారు. ఒకసారి భార్గవితో మాట్లాడదాం. భార్గవి తన కుటుంబ సభ్యులే తన భర్తను గొంతు నులిమి చంపేశారని భార్గవి ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. అండ్ ఇంటర్వ్యూ చూస్తున్న మీరు కూడా ఏదైనా సానుభూతి తెలపాలి అన్నా, సపోర్ట్ తెలియచేయాలి అన్నా, క్వశ్చన్ అడగాలి అన్నా మీరు కమెంట్ బాక్స్లో తెలియజేస్తే ఆ క్వశ్చన్స్ కూడా నేను భారతి ముందు ఉంచుతాను. మీరు ఇచ్చే సపోర్ట్ గురించి కూడా నేను భారతికి తెలియజేస్తాను. అండ్ భారతి ఉన్నారు. భారతి ఐఎమ్ సారీ, మీరు చాలా బాధలో ఉన్నారు. భార్గవి ఈ టైంలో మీరు ఎంత బాధలో ఉన్నారు మేము అర్థం చేసుకోగలుగుతాం. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇప్పుడు కాన్రాన్ లోకాలకు వెళ్ళిపోయారు. అసలు ఏం జరిగింది? మీ అనుమానాలు ఏంటి? మీ కుటుంబ సభ్యులే చంపారు అని మీకు ఎందుకు అనిపిస్తోంది? మీ కుటుంబ సభ్యులే చంపారా? అవును, ఇంతకుముందు మా పెద్దన్నయ్య బెదిరించేవాడు. నేను ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఎట్లా పెళ్లి చేసుకుంటారు, ఏంటి మీరు పెళ్లి చేసుకుంటే ఎట్లుంటారు, ఏడుంటారు అని చెప్పి బెదిరించేవాడు. ఎప్పటికైనా చంపేస్తాను ఇమ్మంటిని, అది ఇదని అనేవాడు. ఎవరు మీ పెద్దన్నయ్య పేరేంటండి? నవీన్. నవీన్, ఓకే. ఎప్పుడైంది మీ పెళ్ళి? ఎప్పుడు జరిగింది? 6 months బ్యాక్. ఎలా జరిగింది మీ పెళ్ళి? 6 months బ్యాక్ నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుంటే, బంటూ ఇట్లా నాకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, నేను ఉండలేను, నేను వచ్చేస్తా అని చెప్తే August 7కి నేను బయటకు వచ్చేసాను. బయటికి రాగానే ఇంకా మేము పెళ్లి చేసుకున్నాం నెకరికల్లో. పెళ్లి చేసుకున్న తర్వాత మేము ఇంకా 1 week ఇంకా వేరే దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళ మీద, డాడీ వాళ్ళ మీద మేము ఏం కేసు పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళ పరువు పోతుంది అని చెప్పి మేము బంటి ఆలోచించి వద్దులే, ఇంకా వాళ్ళ పరువు ఎందుకు తీయాలి మనం అని చెప్పి బంటి కేసు పెట్టలేదు. అయితే ఇంకా మేము ఇట్లా వెళ్ళిపోవడంతోనే నా మీద మిస్సింగ్ కేసు పెట్టారు డాడీ వాళ్ళు. పెట్టాకనే ఇంకా మేము మా ఊరి వాళ్ళని, ఇంకా బంటి ఫ్రెండ్స్ ని ఇంకా ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసిరు. వీళ్ళకి తెలుసు అని చెప్పి స్టేషన్ పిలిపించి కొట్టించడం అది ఇది చేసేసరికి నా వల్ల ఎందుకు అని చెప్పి బంటి అన్నాడు. నా వల్ల ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడాలి, మనం వెళ్దాం చెప్దామని చెప్పి మేము ఇంకా వెళ్ళిపోయినాం. సూర్యాపేటకి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయినాం. ఇట్లా మేము పెళ్లి చేసుకుంటారు అది ఇది చెప్పేసి ఇంకా వాళ్ళు ఏం అడిగారో అన్ని చెప్పేసినాం. మేము ఇంకా మమ్మీ వాళ్ళని పిలిపించిన తర్వాత మమ్మీ వాళ్ళు ఇంకా నన్ను తీసుకెళ్తా అనడం, నేను రాను అని చెప్పిన. కొంచెం టైం ఇవ్వండి అన్నా కూడా నేను రానని చెప్పిన. ఇంకా పోలీసులు అదొకటి ఇదొకటి మాట్లాడేసి ఇంకా 2 days వెళ్ళు, వాళ్ళు కూడా కన్విన్స్ కావాలి కదా, వాళ్ళు ఏం మాట్లాడతారో విను అని చెప్పి నన్ను పంపించారు. సరే అని చెప్పి ఇంకా 2 days ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు మన కులం కాదు, ఎందుకు వాళ్ళని చేసుకొని ఉండడం ఎట్లా అని చెప్పి, మన కులం కాదు అని చెప్పి తక్కువగా చూసారు. అయినా కూడా నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను నా బంటిని. ఇంకా నా బంటిని నేను వదిలి రాను, కష్టమైన సుఖమైన నేను ఆయనతోనే ఉంటా అని చెప్పి వాళ్ళతో చెప్పేసిన. ఆ 2 days కూడా అదే ఆర్గ్యూ చేసిరు. అయినా కూడా నేను నా బంటితోనే ఉంటా అని చెప్పేసి ఇంకా 2 days తర్వాత నన్ను స్టేషన్కి తీసుకెళ్ళారు. స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా పోలీసులు మీకు ఎవరు కావాలని చెప్పి అడిగితే నాకు బంటే కావాలి అని చెప్పి నేను బంటితో వెళ్ళిపోయినా. ఇంకా మేము సూర్యాపేటలోనే ఉన్నాం 6 months దాకా. ఇంకా మొన్న 5 o'clockకి ఇంకా బైర్ మహేష్ అని ఆయన ఫోన్ చేసి ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఫోన్ చేశాడు. అప్పుడు నార్మల్ గా మాట్లాడారు. ఇక్కడ మేము ఇది తాగుతాం, నువ్వు అది తాగు అని చెప్పి ఏదో తోటలకి రా అని చెప్పి చెప్పారు. నేను ఏమో లే అని చెప్పి ఏం మాట్లాడలేదు అప్పటికి. ఇంకా ఈవినింగ్ 5కి నేను అట్లా ఫోన్ మాట్లాడుతున్నా ఫ్రెండ్స్ తో. మాట్లాడుతుంటే బైర్ మహేష్ ఒక 3 times ఫోన్ చేస్తే ఇంకా బంటికి ఇచ్చిన, నేను ఫోన్ చేస్తుందని చెప్పి
నా ఫ్రెండ్ ని హోల్డ్లో పెట్టి బంటికి ఇస్తే బంటి మాట్లాడిండో ఏం మాట్లాడిండో తెలియదు, నేను ఏం లేదు. అయితే ఇంకా సడన్ గా నాకు ఇంకా ఫోన్ ఇచ్చి నేను ఫోన్ మాట్లాడుకుంటున్నా హోల్డ్లో నుంచి తీసి, ఇంకా బంటి నాకు ఏం చెప్పకుండానే వెళ్ళిపోయిండు. నేను నార్మల్ గా బయట నిలబడతాడేమో చెప్పి పోతాడు కదా ఎప్పటికైనా అని చెప్పి నేను అనుకున్నా. చెప్పకుండా అసలు బయటకు వెళ్ళాడు, ఎందుకంత తొందరగా వెళ్ళిండో తెలియదు మళ్ళీ. ఓకే, ఈ బైర్ మహేష్, మీ అన్నయ్య, కృష్ణ ముగ్గురు కూడా ఫ్రెండ్సా? మా అన్నయ్య ఇంకా కృష్ణ ఫ్రెండ్స్, ఇంతకు ముందు ఫ్రెండ్స్. ఓకే. బైర్ మహేష్ బంటి ఫ్రెండే, కానీ ఇంతకు ముందు గొడవలు అయినాయి అంట వాళ్ళకి, అందుకనే బంటి మాట్లాడలేదు. నా పెళ్ళైనాక 2 months నుంచి బైర్ మహేష్ ఊకే ఫోన్ చేస్తుండు. అయితే ఇంతో మనకి మాటలు లేవు కదా, ఎందుకు ఫోన్ చేస్తుండు అని చెప్పి నాకు ఒకసారి అన్నాడు. మరి ఏమో బంటి, నువ్వు మాట్లాడ మాకు, ఎందుకు గొడవలు ఉన్నాయని చెప్తున్నావు కదా, సరే వదిలే అని చెప్పి నేను చెప్పిన. లిఫ్ట్ చేసిండు బంటి బైర్ మహేష్కి. అట్లా కాన్వర్సేషన్ మొదలైంది వాళ్ళకి. మొదలయ్యి ఇంకేం మాట్లాడుకురో ఏం చేసిరు, ఇంకా ఆడ ల్యాండ్ అది ఇది అని చెప్పి బంటిని అదొకటి ఇదొకటి చెప్పి 1 month నుంచి పిలిపించుకుంటుండ్రు రోజు. ఇంకేం చేసిరో ఏమో, మొన్న ఈవినింగ్ అట్లా చేసేసిండ్రు. ఓకే, మీరు పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి మీ కుటుంబ సభ్యుల నుంచి ఎవరెవరి నుంచి బెదిరింపులు వచ్చేవి? మీ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా బెదిరింపులు వచ్చేవా మీ అన్నలతో పాటు? మా అన్నయ్యల నుంచే వచ్చాడు, ఇంకెవరి నుంచి రాలేదు. ఓకే, ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? ఐ మీన్ మీ ఇద్దరు అన్నయ్యలు. ఇద్దరు అన్నయ్యలు, మమ్మీ డాడీ నాయనమ్మ. ఇద్దరు అన్నయ్యలు, మమ్మీ డాడీ, నీవు, నాయనమ్మ. ఓకే. చిన్నన్నయ్య నుంచి కూడా బెదిరింపులు వచ్చాయా? చిన్నన్నయ్య పేరేంటి? లేదు, చిన్నన్నయ్య పేరు వంశీ, అతను ఏం అనలేదు. సో పోనీ తను సపోర్ట్ చేశాడా? సపోర్ట్ చేయలేదు, అసలు నన్ను ఏం అనలేదు ఆయన. అసలు ఎప్పుడు మాట్లాడలేదు? సర్లే వెళ్ళింది కదా, సరే వెళ్ళింది కదా, ఇంకా తన లైఫ్ తను చూసుకుందిగా అని చెప్పేసి వదిలేసిండు. మీ అమ్మ నాన్న? మమ్మీ ఏం అనలేదు, కానీ డాడీ నేను ఒప్పుకోను, నువ్వు మాలోని చేసుకుంటే నేను ఎట్లా ఒప్పుకుంటా అని చెప్పి క్యాస్ట్ ఫీలింగ్ తీసిండు డాడీ. ఏం చేస్తారు మీ నాన్న? ఏం చేస్తారమ్మా? వ్యవసాయం చేస్తారు. ఓకే, వేరే కులం కదా ఒప్పుకోను అని చెప్పారు. సో మీ నాన్న కూడా పెళ్లి చేసుకున్న తర్వాత ఓకే వేరే కులమైనా నేను ప్రేమించాను కాబట్టి పెళ్లి చేసుకున్నానని చెప్పావు. మీ నాన్న కూడా బెదిరించారా చంపేస్తాను అని? లేదు, మా డాడీ ఏం బెదిరించలేదు అట్లా. ఓన్లీ మీ నవీన్ అన్నయ్య? అవును. ఓకే, అంటే 6 నెలల నుంచి రోజు చేస్తూనే ఉండేవాడా? ఎవరి చేతనా కూడా ఫోన్ చేపిస్తూ ఉండేవాడా? బైర్ మహేష్ మాకు పెళ్ళైన 2 months తర్వాత కాల్ చేయడం మొదలు పెట్టిండు. ఒక 1 month దాకా బంటి లిఫ్ట్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ ఓకే చేస్తుండని చెప్పి అట్లా లిఫ్ట్ చేసి మాట్లాడిండు. అట్లా మాట్లాడుకురు ఇద్దరు. సో బైరి నరేష్, బైరి మహేష్ నవీను అంతకుముందు ఫ్రెండ్స్ కాదు. సో మీ మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారా? నాకు తెలియదు మరి. సో మీ అన్నయ్య కృష్ణ అయితే ఫ్రెండ్స్, రైట్? అవును. ఓకే, నీకు కృష్ణ ఎలా పరిచయం అయ్యాడు? అంటే ఇద్దరికి బంటి మా ఇంటికి వచ్చేవాడు, అన్నయ్య ఫ్రెండ్ కదా, ఇంకా ఇంటికి వచ్చేవాడు, అట్లా మా ఇద్దరికి పరిచయం అయింది. సో మీ అన్నయ్య కృష్ణ ఇద్దరు ఏమన్నా బిజినెస్ చేస్తూ ఉండేవారా? ఏదైనా? అట్లేం లేదు, నార్మల్ గా మాట్లాడుతుండేవారు. ఓకే, మొన్న పిలిచిన తర్వాత ఏమైంది? ఇప్పుడు కృష్ణ చనిపోవడం అత్యంత బాధాకరం. వెళ్ళాడు కదా, ఫోన్ వచ్చిందని వెళ్ళాడు కదా, ఆ తర్వాత ఏమైంది? 5 o'clockకి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిండు, నాకేం చెప్పలేదు. నార్మల్ గా నేను బయట ఉన్నాడేమో అనుకున్నా. సరే అని చెప్పి ఇంకా నేను ఎప్పుడు వెళ్తాడు కదా అని చెప్పి నేను అనుకున్నా. 8 o'clockకి నేను బయటకు వెళ్ళి చూస్తే ఏడలేదు. లేకపోయేసరికి ఇంకా 9 అవుతుంది, సర్లే వస్తారులే అని చెప్పి నేను అనుకున్నా. ఇంకా 9 అవుతుంది, ఇంకా రావట్లేడు అని చెప్పేసి ఇంకా నార్మల్గా వెళ్తారులే అని చెప్పేసి ఇంకా ఫ్రెండ్తో కాల్ మాట్లాడుతుంటే బైర్ మహేష్ ఆయన ఫోన్ చేసిండు. బంటి ఫోన్ నాకు ఇచ్చిపోయిండు, ఆల్రెడీ వెళ్ళిండు 5 o'clockకే. అయితే బైర్ మహేష్ నాకు అప్పుడు ఫోన్ చేస్తే నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా, నేను కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా నేను రిటర్న్ కూడా చేయలేదు. ఇంకా నెక్స్ట్ 11 అవుతుంది, టైం ఇంకా వస్తలే అని చెప్పి నేను మళ్ళీ ఆయనకి చేసిన, బైర్ మహేష్కి ఫోన్ చేసి ఇంకా
ఆయన లిఫ్ట్ చేయలేదు. మహేష్ కూడా లిఫ్ట్ చేయలేదు. చెయ్యలేదు ఆయన. అప్పటికే కృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా? కృష్ణ ఫోన్ నా దగ్గరనే ఉంది. మీ దగ్గర ఉంది, ఓకే. కృష్ణ ఫోన్ తీసుకెళ్ళలేదు అసలు? తీసుకెళ్ళలేదు. ఎందుకు తీసుకెళ్ళలేదు? అంటే కృష్ణ సహజంగా ఎప్పుడైనా అలా ఫోన్ వదిలేసి వెళ్తాడా, లేకపోతే ఆ రోజే తీసుకెళ్ళలేదా? నాకు ఎప్పుడైనా ఇంకా బోర్ కొడుతుంది అన్నప్పుడు నాకు ఫోన్ ఇచ్చిపోతాడు. నాకు ఫోన్ లేదు. అట్లా నేను అప్పుడు కాల్ మాట్లాడుతున్నా ఇంకా అట్లనే వదిలేసి వెళ్ళిపోయిండు. మరి తొందరగానే వెళ్ళిపోయిండు. ఓకే భార్గవి, మీరు కొద్దిసేపు లైన్లోనే ఉండండి. సూర్యాపేట డిఎస్పీ ఉన్నారు. ఖచ్చితంగా కృష్ణను చంపిన హంతకులు ఎవరో తేల్చుతాము, కఠిన శిక్ష పడేలా చేస్తామని అంటున్నారు. సూర్యాపేట డిఎస్పీ మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. మా భార్గవి డిఎస్పీ గారు నమస్తే అండి. నమస్తే అండి. డిఎస్పీ గారు, గతంలో మనం చూసాం అమృత ప్రణయ్ కేసు ఎంత సంచలనమైందో, నడి రోడ్డుపైనే నరికేశారు. ఇప్పుడు మళ్ళీ అలాంటి హత్య ఇక్కడ చోటు చేసుకుంది. కృష్ణను తన కుటుంబ సభ్యులే చంపేశారని భార్గవి అంటుంది. కృష్ణ హత్యకు కారణాలు ఏంటి అని ఇప్పటి వరకు మీకు తెలుస్తోందండి? అవునండి, వీళ్ళు 6 months బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, కులాంతర వివాహం చేసుకున్నారు. తర్వాత సపరేట్ ఉంటున్నారు. కులాంతర వివాహమే కారణం ఉండొచ్చు. ఈ డిసీజ్కు కొంచెం 2 కేసులు ఉన్నాయి ఇతని మీద గతంలో. ఇంకేమైనా పాత కక్షల కులాంతర వివాహం ఇంకా ఫైనలైజ్ కాలేదు, అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉందండి. కృష్ణ పైన గతంలో కేసులు ఉన్నాయండి? ఉన్నాయండి. ఏం కేసులు ఉన్నాయండి? 307 కేసెస్